హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. డే 1లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఎన్ఎస్సి గురించి, బిఎస్సి గురించి నేర్చుకున్నాం కదా. ఇవాళ డే 2లో షేర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, వాల్యూమ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక ప్రైస్ మూమెంట్ చూసి భయపడడం తగ్గిపోతుందండి. చార్ట్స్ లో కూడా కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి షేర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది చూద్దాము. ఒక కంపెనీలో షేర్స్ కొనడానికి చాలా మంది రెడీ అయినప్పుడు, అంటే బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, సెల్లర్స్ తక్కువగా ఉన్నప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతుంది. మరి షేర్స్ కొనడానికి బయర్స్ ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే, కంపెనీ రెవెన్యూ పెరిగితే, అంటే సేల్స్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు కంపెనీ ప్రాఫిట్ పెరుగుతుంది. అలాగే కంపెనీ డెబ్ట్ అంటే అప్పులు తగ్గినప్పుడు ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్గా వచ్చినప్పుడు ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఫ్యూచర్లో ఈ కంపెనీ బాగా గ్రో అవుతుందని ఇన్వెస్టర్ నమ్ముతాడు. ఆ టైంలో కూడా ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఆ కంపెనీకి ఏదైనా ఒక పెద్ద వర్క్ ఆర్డర్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా షేర్ ప్రైస్ పెరుగుతుంది. అలాగే బిగ్ ఇన్వెస్టర్ అంటే ఎఫ్ఐఐ, డిఐఐ ఆ స్టాక్ని బై చేస్తే రీటైల్ ఇన్వెస్టర్ కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. ఈ విధంగా డిమాండ్ పెరిగినప్పుడు షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాగే షేర్ ప్రైస్ ఎందుకు తగ్గుతుంది? సప్లై డిమాండ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు షేర్ ప్రైస్ తగ్గుతుంది. అంటే ఆ షేర్ని అమ్మడానికి సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు, కొనడానికి బయర్స్ తక్కువగా ఉంటారు. అప్పుడు సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, షేర్ ప్రైస్ తగ్గుతుంది. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, క్వార్టర్లీ రిజల్ట్ బ్యాడ్గా వచ్చినప్పుడు, కంపెనీ లాస్లో ఉన్నప్పుడు, ప్రాఫిట్ తగ్గినప్పుడు, డెబిట్ అంటే అప్పులు పెరిగినప్పుడు, అలాగే కంపెనీ మీద ఏదైనా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయిందనుకోండి, అప్పుడు కూడా షేర్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years క్రితం అదానీ గ్రీన్ ఎనర్జీ 2500 దగ్గర ఉంది షేర్ వాల్యూ. ఆ కంపెనీ రిలేటెడ్గా అదానీ గారి మీద ఒక కేసు ఫైల్ అయింది అమెరికాలో. సో కేసు ఫైల్ అవగానే షేర్ వాల్యూ 2500 దగ్గర ఉన్నది తగ్గుతూ 750 దగ్గరికి పడిపోయింది. రీసెంట్గా అదానీ గారికి ఈ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సో షేర్ వాల్యూ కొంచెం పెరిగింది. వచ్చిన న్యూస్ అది రూమర్ అయినా, నిజంగానే నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది షేర్ మీద పడుతుంది, షేర్ వాల్యూ తగ్గుతుంది. అలాగే కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు కూడా షేర్ వాల్యూ పడిపోతుంది. లాస్ట్ ఇయర్ జెన్సాల్ షేర్ వాల్యూ ఎంత ఉంది? 1000 రూపాయల దగ్గరగా ఉంది. ఆ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అనగానే 50 రూపీస్కి షేర్ పడిపోయింది. అలా ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు ప్రతి కేసులో అంతే పడిపోతుందని రూల్ లేదండి, కానీ ఖచ్చితంగా అయితే ఏదైనా ఫ్రాడ్ జరిగితే షేర్ వాల్యూ పడిపోతుంది. ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా షేర్ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, షేర్ వాల్యూ పడిపోవడానికి రీజన్స్, వీటిల్లో ఏది జరిగినా కూడా ఇన్వెస్టర్స్ భయంతో సెల్ చేసేస్తారు. అప్పుడు షేర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పటి వరకు షేర్ వాల్యూ పడిపోవడానికి కొన్ని రీజన్స్ చూసుకున్నాము, పెరగడానికి కొన్ని రీజన్స్ చూసుకున్నాము. కానీ ఇవేమీ జరగకున్నా కూడా మార్కెట్ సెంటిమెంట్ మీద డిపెండ్ అయ్యి కూడా షేర్ వాల్యూ పెరగచ్చు, తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వార్ న్యూస్ కానీ, ఇన్ఫ్లేషన్ వల్ల కానీ, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కానీ, గ్లోబల్ క్రాష్ వచ్చినా, ఇలాంటప్పుడు ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ కూడా పడిపోతాయి. కంపెనీ స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ క్రాష్ అయినా కూడా షార్ట్ టర్మ్లో పడిపోతుంది, మళ్ళీ లాంగ్ టర్మ్లో రికవర్ అవుతుందండి. అలాగే ఎకానమీ బాగున్నా, నిఫ్టీ పెరిగినా, వడ్డీ రేట్లు తగ్గినా, ఈవెన్ యావరేజ్ స్టాక్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు డైలీ ప్రైస్ని చూసి తగ్గుతుంది, పెరుగుతుంది అని టెన్షన్ పడకూడదండి. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ యొక్క ఫండమెంటల్స్, వాళ్ళు చేసే బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్ చూడండి. మార్కెట్ మోడ్ అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అది టెంపరీ అండి, కానీ గుడ్ కంపెనీ వాల్యూ అయితే పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు షేర్ వాల్యూ తగ్గడానికి, పెరగడానికి మీకు రీజన్స్ అర్థమయ్యాయి కదా. ఆల్మోస్ట్ ఈ రీజన్స్తోనే షేర్ వాల్యూ పెరుగుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఏంటి, డిఐఐ అంటే ఏంటి, ఎఫ్ఐఐ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇది బిగినర్స్ మిస్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వాల్యూమ్ అంటే ఒక స్టాక్లో ఒక రోజు ఎన్ని షేర్లు ట్రేడ్ అయ్యాయో తెలిపేదే వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక స్టాక్ ఉంది. ఆ కంపెనీలో ఇవాళ 1 lakh షేర్స్ బై చేశారు, అలాగే సెల్ చేశారు. సో ఇక్కడ వాల్యూమ్ ఎంత? 1 lakh. దాన్నే వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది వాల్యూమ్ చూస్తే. అలాగే ప్రైస్ మూమెంట్ వీకా స్ట్రాంగ్గా అని కూడా వాల్యూమ్ తెలుపుతుంది. ప్రైస్ ప్లస్ వాల్యూమ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కేసులో వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకోండి, అది స్ట్రాంగ్ మూవ్ అనమాట, అంటే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. ఇంకో కేసులో ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, వాల్యూమ్ డౌన్ అయింది అనుకోండి, అది ఫేక్ మూవ్. అలాగే ఆ ట్రెండ్ కూడా వీక్గా ఉంది అని అనుకోవచ్చు. అలాంటప్పుడే మనం కేర్ఫుల్గా ఉండాలి.
ఇంకో కేసులో ప్రైస్ తగ్గుతుంది కానీ వాల్యూమ్ పెరుగుతుంది అనుకోండి, అంటే దాని మీనింగ్ స్ట్రాంగ్ సెల్లింగ్ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రైస్ డౌన్ అవుతుంది అలాగే వాల్యూమ్ కూడా తగ్గుతుంది అనుకోండి, దాని మీనింగ్ వీక్ సెల్లింగ్ అనుకోవచ్చు. రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అయితే అసలు ఈ వాల్యూమ్ని ఎక్కడ చెక్ చేయాలి అనే డౌట్ ఉండొచ్చు కొంతమందికి. ఏదైనా ఒక షేర్ చార్ట్ ఓపెన్ చేయండి, క్యాండిల్స్ కింద వర్టికల్ బార్స్ కనిపిస్తాయి, అవే వాల్యూమ్ బార్స్. సో అర్థమైందా వాల్యూమ్ అంటే ఏంటి అని? ప్రైస్ మాత్రమే చూడొద్దండి, ప్రైస్ ప్లస్ వాల్యూమ్ కలిపి చూడండి. అప్పుడే అది ఫేక్ మూవా రియల్ మూవా అని మీకు క్లారిటీ వస్తుంది. అలాగే డిఐఐ ఎఫ్ఐఐ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారిన్ కంట్రీ నుండి వచ్చి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బిగ్ ప్లేయర్స్ని ఎఫ్ఐఐ అంటారు. వాళ్ళు వందలు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారండి ఒకేసారి. మార్కెట్లో వాళ్ళ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతలా అంటే వాళ్ళు బై చేస్తే మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళు సెల్ చేస్తే మార్కెట్ తగ్గుతుంది, అంతలా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు మన ఇండియాలోనే ఉండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే బిగ్ ప్లేయర్స్ అనమాట. ఎఫ్ఐఐ సెల్ చేస్తే మార్కెట్ని బ్యాలెన్స్ చేయడానికి డిఐఐస్ బై చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎఫ్ఐఐ అంటే ఫారిన్ మనీ, డిఐఐ అంటే ఇండియన్ మనీ, కానీ ఇద్దరు కూడా బిగ్ ప్లేయర్సే. సో ఇవాళ షేర్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది తెలుసుకున్నాం కదండి. అలాగే వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డిఐఐ అంటే తెలుసుకున్నాం, ఎఫ్ఐఐ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ అండి. ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసి వాల్యూమ్ చెక్ చేయండి. మీకు నెంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాల్యూమ్ చెక్ చేయండి. అలాగే లాస్ట్ 3 to 5 days వాల్యూమ్ కూడా చెక్ చేయండి. వీడియో చూసి అలా వదిలేయకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాల్యూమ్ ఎలా బిహేవ్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఓన్లీ అబ్జర్వ్, అంతే. నో బై నో సెల్. అబ్జర్వేషన్ చేయడంలోనే లెర్నింగ్ ఉందండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది ఫాస్ట్ లెర్నింగ్ వల్ల కాదండి, రైట్ అండర్స్టాండింగ్ ప్లస్ పేషెన్స్ వల్లే వస్తుంది. డే 2 కంప్లీట్ అయింది కదా. ఈ వీడియోలో మీకు అర్థమైతే డే 2 డన్ అని కామెంట్ చేయండి. డే 3లో మంచి కంపెనీ ఎలా గుర్తించాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఏంటి అని తెలుసుకుందాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.